హోళగుంద మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణుల కోలాహలం నెలకొంది. పార్టీలో నూతన ఉత్తేజం నింపుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అట్టహాసంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ షఫీవుల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బూసని విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ రాబోయే రోజుల్లో నాయకులు, కార్యకర్తలు ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి మండలంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి కార్యవర్గ సభ్యులతో పాటు పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఎంపీటీసీలు, సర్పంచ్లు, కో కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు బీవీఆర్ అభిమానుల రాకతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఎందుకంటే మన హోళగుంద మండలం అంటే ఇప్పుడే కాదు, కాంగ్రెస్ మేము మన మారేపు గారిని ముందుకు వస్తున్నాం. ఈ మండలం కానీ మా చిత్తూరు మండలం ఖచ్చితంగా ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎప్పుడు నిజంగా వచ్చేది. హోళగుంద మండలం కానీ చిత్తూరు మండలం అలాంటిది ఈరోజు హోళగుంద మండలం కానీ ఇంత క్యాంపరింగ్లో కానీ ఇప్పుడు చెప్తున్న ఇప్పుడే కట్టబడుతున్నాయి. మన ప్రభాకర్ గారు ఆయన ఎవరు గారు సాక్షాత్ మన ఇండియాలో ఆర్థిక శాఖ మంత్రి భర్త ఆయన, నిర్మలా సీతారామన్ భర్త ఆయన. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో 3 నిమిషాలకు ఓటు వేసి రాత్రి, ఎందుకంటే మామూలు ఓటర్లు నిర్వహించే మహా అంటే 8 గంటలు అయిపోతారు ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే. అలాంటి రాత్రి 3 గంటల వరకు ఎలక్షన్ జరిగినారు. ఆ ఎలక్షన్ కమిషనర్ ఎందుకో మనకి ఆ చంద్రబాబు ఎంత కమిషనర్ మాకు తెలియదు, ఎలక్షన్ కమిషనర్ అలాంటి నిమిషానికి ఒక ఓటు వేసి మన వైఎస్ఆర్సీపీ ఆరా మస్తాన్ రావు గారు 190 నుంచి 104 వస్తాయని చెప్పారు. ఆ కరెక్ట్ అంతే, ఆయన అదే చెప్పాడు. ఎవరు ప్రభాకర్ గారు ఖచ్చితంగా ఓట్లు చోరీ జరిగింది, క్యాంపెయిన్ చేసినారు అనే విధంగా పబ్లిక్ బయటపడింది. ఎందుకంటే ఈరోజు మనం అధికారంలో ఉండేవాళ్ళం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేవాళ్ళు. అలాంటిది జరిగింది కాబట్టి అలాంటి దాంట్లో కానీ ఆ క్యాంపెయిన్లో కానీ దాంట్లో వచ్చినా కానీ మన ఈరోజు హోళగుంద మండలం దాదాపుగా 1352 ఓట్లు నాకు మెజార్టీ. అలాంటిది ఈరోజు కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు మొత్తం సర్పంచుల్ని, ఎంపీటీసీని మొత్తం మనమే గెలిపించుకుంటామనే విధంగా మాట్లాడుతున్నారు. అలాంటిది ఈ ఆరోగ్య కాన్ఫరెన్స్ లో అట్లాగే ఏమి జరగదు, ఎవరు ఇండిపెండెంట్ ఎవరు ఇనాగ్రేట్ చేసుకునే కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎంపీటీసీ నామినేట్ చేస్తారు, ప్రతి ఒక్క సర్పంచ్ నామినేట్ చేస్తారు, ప్రతి ఒక్క సర్పంచ్ మనమే గెలుస్తాము, ప్రతి ఒక్క ఎంపీటీసీ మనమే గెలుస్తాము. ఎందుకంటే ఆలోచన కంటే వైసీపీ కంట అలాంటి రోజు ఎవరో వచ్చి కాకపోతే చెప్తే ఓట్లు వేసేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఈయన టీడీపీ అనేది అసలు భూస్థాపితమైపోతుంది. మన వైసీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎన్ని సందర్భాలు ఎంపీపీలు, జడ్పీసీలు 600 జడ్పీసీలు ఎంపీపీలు గెలుస్తామని ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే మన హోళగుంద మండలికి బాగా చాలా రోజులు అయిపోయింది. ఎందుకంటే నేను కొద్దిగా ఆఫీస్ చేసుకొని దాదాపుగా నిన్న తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఈరోజు ఖచ్చితంగా మన హోళగుంద మండలం నుంచే ఇక్కడ నుంచి ప్రతి మండలము కార్యకర్త సమావేశం చేసి పెట్టి ప్రతి మండలంలో చేయలే విధంగా ఈరోజు నిర్ణయించుకున్నాము. ఫస్ట్ హోళగుంద మండలం నిర్ణయించుకున్నాం కాబట్టి ఈరోజు మన కార్యకర్తలకి, నా మండల నాయకులకి అందరికీ కలిసికట్టుగా, ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు మేలున్నా పక్కన పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు ఖచ్చితంగా కలిసికట్టుగా చేస్తున్న వయసు మన సర్పంచ్ ఇబ్బంది గెలుపుకోవాలన్నా మీ అందరికీ దయచేసి చేతులు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే వివాదాలు పక్కన పెట్టండి, కొన్ని మనస్తాపాలు ఉంటాయి, ఎంత ఉంటాయి. ఎందుకంటే ఇంకా అన్నదాలు కానీ మనస్తాపాలు ఉంటాయి. అలాంటి పక్కన పెట్టి మనందరూ కలిసిగా
మన సర్పంచ్ ప్రతి ఒక్క సర్పంచ్ ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక 10 మందిని అందరూ కలిసి ఒక సర్పంచ్ని నిలబెట్టుకుంటే మనమందరూ కలిసి ఒక సర్పంచ్ గెలిపించుకుంటాం. లేదంటే మీలో మీరు గొడవలు పడి ఇంటికి ముందు గెలిచే కష్టాలు ఎప్పుడు కానీ మన వైఎస్ఆర్ పార్టీ అలాంటివి లేకుండా ఇప్పుడు ఎందుకంటే 5 లక్షలు ఏం చెప్పారు, ఆ 5 వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళా సర్పంచ్ కానీ ఇంటికి చేసే అవకాశం వస్తుంది. అంటే పార్టీ కష్టపడి పార్టీ కష్టపడి ఖచ్చితంగా గుర్తుంటారు. మన సత్యంగా అన్నట్టు అలాంటి 59 వరకు 15 స్థానంగా మార్చాలి. ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ పూర్వీకులను మాట కట్టి గట్టి ఈరోజు వాళ్ళు చంద్రం చేస్తున్నారు తప్ప ప్రతి ఏ అక్క చెల్లెలకి మంచి జరగదు. బ్యాంకులో ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ప్రతిరోజు ప్రతి నెల అక్క చెల్లెలు పోయి బ్యాంకులో డబ్బులు తీసుకున్నారు. ఈరోజు ఈ స్టేట్ బ్యాంక్ కానీ గ్రామీణ బ్యాంక్ కానీ కెనరా బ్యాంక్ కానీ ఏ వ్యవస్థ ఎవరన్నా బ్యాంకులో పోతే ఎప్పుడూ అక్క చెల్లెలు ఉండేవారు. ఈరోజు అసలు ఆ బ్యాంకులకి ట్రాన్సాక్షన్ లేకపోయింది. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మోసపడుతున్న మాట చెప్పి ఈరోజు గట్టిలోకి ఈరోజు అందరినీ మోసం చేసిన విధంగా ఈరోజు చెప్తున్నాము. మనకి 2021లో అక్క చెల్లెలు అందరూ ఎప్పుడు చేస్తామో ఆ జగన్మోహన్ ఓటే విధంగా చూస్తున్నారు తప్ప ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందో విధంగా చూస్తున్నారు. కానీ ఈరోజు పంచాయతీ పరిస్థితి కానీ తప్పకుండా ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి ఎప్పుడైతే విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఈరోజు ఎవరో వచ్చి నాయకత్వంలో చెప్పి నేను మొత్తం ఏకైకం చేస్తాను, మండలి చెప్పేసి మంది ఎంపీ మంది సర్పంచ్ మంది అని అంటే ఇదే ప్రసక్తి లేదు. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా నామినేషన్ చేస్తాం, ఒక నామినేషన్ చేస్తాం, ఒక గెలిపించుకుంటాం. ఒకసారి గంటపదంగా చెప్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద అందరికీ వస్తుంది. అందరికీ నమస్కారం చేస్తూ